తొలుత ఆఫీసర్లను పిలిచిర్రు, కొంతమందిని లోపటేసిర్రు, ఆ టెంకర్ లీడర్లను పిలిచిర్రు, తాపక్కొక్కలను పిలిచి ఏమైంది ఏం కథ అని అన్ని తీర్లా అడిగి తెలుసుకుర్రు. మొన్న మాజీ మంత్రులను కూడా పిలిచిర్రు. ఇక ఇప్పుడు ఆఖరికి పెద్ద సార్ కూడా పోయిండు. అదే ఫోన్ ట్యాపింగ్ పంచాది గట్టినే రగులుతుంది. చూడు అనుకుంటే మాజీ సీఎంను కూడా ప్రశ్నలు జవాబులు అడిగిర్రు ఆఫీసర్లు. ఇంటికాడికి పోయి విచారణ చేసిర్రు. మరి ఏమేమి నడిచిందో చూసేద్దాం పారి. మాజీ సీఎంకు నోటీసులు ఇచ్చిండ్రు, విచారణకు పిలిచిండ్రు అని అంటే మరిగా లొల్లి చిన్నగుంటుందా చెప్పుండ్రి. ఐతారం పొద్దుగాల్టి సందే రాష్ట్రం అంతటా కారు పార్టీ వాళ్ళు రోడ్డెక్కిండ్రు, దిష్టి బొమ్మలు కాలబెట్టిండ్రు, పొట్టు లొల్లులు చేసిండ్రు, సర్కారు వాళ్ళ మీద గట్టిగానే దుబ్బెత్తి పోసిండ్రు. ఇంకో అదికు పొద్దుగాలనే ఎర్రవల్లి చేను కాడున్న ఇంటికేంచి పట్నంలో ఉన్న నందినగర్ ఇంటికాడికి బండి కట్టిండు పెద్దసారు. అటు ఇటు 2 గంటలలో వచ్చేసిండు. మధ్యాహ్నం 3 తర్వాత మొత్తం 6 మంది ఆఫీసర్లు కేసీఆర్ సార్ ఇంటికి పోయిండ్రు. ఫోన్ ట్యాపింగ్ ముచ్చట్ల మీద ప్రశ్నల జవాబులు గట్టిగానే అడిగినరాట. గంటల కమానం నడిచింది విచారణ. ఇంకో దిక్కు పొద్దుగాల్టి సంది పొద్దుమీగి దాకా కారు పార్టీ ఆఫీస్ కాడనైతే పెద్ద జాతరనే నడిచింది. పోలీసు బందోబస్తు గట్టిగా పెట్టిండ్రు. కారు పార్టీ కార్యకర్తలకు పోలీసు వాళ్ళకు నడుమ అక్కడక్కడ గుంజులాట కూడా దాబాయించి నడిచింది. అయితే తప్పు చేసినట్టు తేలితే మాత్రం చట్టం ఎవ్వలని విడిచిపెట్టదు అన్నట్టు మాట్లాడుతుండ్రు షెయి పార్టీ వాళ్ళు. దేశ రక్షణ కోసం ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని కట్టడి చేయటం కోసం ఉపయోగించాల్సినటువంటి చట్టపరంగా అంది వచ్చిన ఆ ఫోన్ ట్యాపింగ్ అనే విధానాన్ని మీరు అవి వదిలేసి మిగతా వాళ్ళ మీద వ్యక్తులపైన వ్యక్తిగతమైన జీవితాలపైన చేశారని చెప్పి ఆ రోజు కొద్దిమంది వ్యక్తులు కంప్లైంట్ ఇచ్చిన దాని మీద జరుగుతూ ఉన్నట్టు. ఉదాహరణకి అట్లా నడుస్తుంది ట్యాపింగ్ కిరికిరి. అందరినీ దాటుకుంటా ఆఖరికి పంచాయతీ కేసీఆర్ సార్ వద్దకు వచ్చింది. ఆయనను కూడా అన్ని తీర్లు అడిగే ముచ్చట్లన్నీ అడిగిన ఆఫీసర్లు. మరిగా కేసు కొలిక్కి వచ్చినట్టేనో లేకపోతే ఇంకింత ముంగడికి పోతుందో ఏ ముచ్చట ముంగట తెలుస్తుంది. కానీ ఐతారం కారు పార్టీలో లొల్లి మాత్రం అన్ని దిక్కులా మస్తు జోరుగా అయితే నడిచింది. వారం దినాల సంది నిర్మలమ్మ ఏం చేస్తుందో, ఎన్ని పైసలు ఇస్తుందో, రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా, ఓ గిట్ట ఒక్కొక్కటి కాదు పొర్రి, బడ్జెట్ ముచ్చట్లు ఎక్కువనే వినిపించినాయి. నిర్మలమ్మ పద్దు మీద అందరూ మస్తు ఆశలే పెట్టుకుర్రు. అందులో ఎంపీ ఎలక్షన్లకు ముందొచ్చింది ఈసారి బడ్జెట్. అందుకే ఈగింత ఎక్కువనే వరాలు ఇస్తారు అని అనుకుర్రు చాలా మంది. మరి ఇక నిజంగానే వరాలు ఇచ్చిర్రా? నిర్మలమ్మ పద్దు ఎట్లెట్లున్నదో ఇక పర్రి ఆ కథ ఏందో చూద్దాం. పలక ఫోన్ పట్టుకొని పొద్దుగాలనే పార్లమెంట్ బంగ్లాకు వచ్చింది పైసల మంత్రి నిర్మలమ్మ. ఆలస్యం చేయకుండా ఇక పాలు వంచింది. ఎవరికి ఎంతెంత ఇచ్చేది లెక్కలన్నీ చెప్పుకుంటూ పోయింది. ఇక దాంట్లో సామాన్యులకు పనికొచ్చే ముచ్చట్లు ఏమున్నాయని అంటే బయట దేశం కెంచి వచ్చే మందు సీసాలు, వాచీలు, కెమెరాలు, సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కాలు అన్ని రేట్లు పెరుగుతాయి. దాంట్లో చిన్న సిగరెట్ల మీద 2 నుంచి 3 రూపాయల దాకా పెరిగింది. అదే పెద్ద సిగరెట్లు అయితే ఒక్కోదానికి 3.5 నుంచి 8.5 రూపాయల దాకా పెరిగింది. అంటే ఒక్క సిగరెట్ డబ్బా మీద ఇక దాని బ్రాండ్ను బట్టి 18 రూపాయల నుంచి 70 రూపాయల దాకా రేటు పెరుగుతుందట. పొగరాయుండ్లు ఇప్పటికన్నా జర తాగుడు బంద్ పెడితే మంచిగా ఉంటుంది అనుకుంటారా అందరూ. ఇక సిగరెట్ల రేట్లు పెంచిండ్రు. ఆ సిగరెట్లు తాగితే వచ్చే క్యాన్సర్ మందుల రేట్లు తక్కువ చేసిండ్రు. అట్లనే షుగర్ మందుల రేట్లు కూడా తక్కువ అవుతాయట. ఛార్జింగ్ బండ్లలో వాడే బ్యాటరీలు, సోలార్ పలకలు, చెప్పుల రేట్లు తగ్గుతాయి. అంతేకాదు బయట దేశం పోయి చదువుకోవాలి అనుకునేటోళ్ళకు కూడా ఖర్చు తగ్గుతుందట. మన దేశంలోనే తయారయ్యే సెల్ ఫోన్ల రేట్లు కూడా తగ్గుతాయి అంటుండ్రు. ఇక 80 నిమిషాలకు ఎక్కువనే మాట్లాడిన నిర్మలమ్మ 2 రాష్ట్రాలకు పనికొచ్చే ముచ్చట్లు కూడా కొన్ని చెప్పింది. పూణే టు హైదరాబాదు, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై గిట్లా 3 దిక్కుల హై స్పీడ్ రైళ్లు నడిపిస్తారట. అంటేగా రయ్య పోయి రావచ్చు అన్నట్టు. రాష్ట్రాలకు అన్ని తీర్ల సాధిస్తాం, ఏం తక్కువ చేయం అన్నట్టు చెప్పుకొచ్చింది మేడం. అందులో ఇంకో 2-3 నెలల ఎలక్షన్లు రాబోతున్న తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు పైసలు ప్రాజెక్టులు గట్టిగానే ఇచ్చిండ్రు. ఇక అట్లుంటే ఇప్పటికి 9 సార్లు పద్దు లెక్కలు చెప్పిన పైసల మంత్రిగా నిర్మలమ్మ రికార్డుకు వచ్చింది. ఇంకో దిక్కు అటు పద్దు లెక్కలు చెప్పుడు ఒడిసిందో లేదో ఇటు లీడర్ల ముచ్చట్లు చాలైనాయి. ఓ దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు వాళ్ళ దోస్తులు అందరూ బడ్జెట్ భలే మంచిగున్నది అని మెచ్చుకుంటుంటే ఎగస్ పార్టీ వాళ్ళు మాత్రం ఏమి లేదు అంటుండ్రు, లొల్లి పెట్టుకుంటుండ్రు. మొత్తానికి అగో అట్లా నడిచినాయి పద్దు లెక్కలు. నరం లేని నాలుకే దానికి ఏంది ఎన్ని తీర్లన్నా తిరుగుతుంది. కానీ దాని మాట ఏంటి ఆగమయ్యేది ఆఖరికి మనమే.
అందుకే ఏం మాట్లాడినా 1కి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి అంటుంటారు పెద్ద మనుషులు. నెరీ రాజకీయాలలో ఉండేటోళ్ళు ఆచితూచి మాట్లాడాలి. కానీ ఈ నడుమ మన లీడర్ సాబ్ల నోటెంట వచ్చిన మాటలకు పెద్ద పెద్ద పంచాదులు అవుతున్నాయి. ఆఖరికి పోలీస్ స్టేషన్ల దాకా పోతున్నది పంచాది. ఇక చూడు ఏపీలో ఎట్లా ఉడుకుతున్నదో రాజకీయం. లీడర్ల మాటలు చేయబట్టి రాజకీయాలలో మంటలే పుడుతున్నాయి. పోండ్రి ఇప్పుడు శనివారం నాడు గుంటూరు దగ్గర పట్లనే ఉన్న గోరంట్లలో సైకిల్ పార్టీ వాళ్ళకు ప్యాను పార్టీ వాళ్ళకు నడుమ లడ్డూ లడాయి జోరుగా నడిచింది. దాంట్లో ఇక అంబటి సార్ ఆవేశం పట్టలేక ఎట్లా పడితే అట్లా మాట్లాడేటాలకు ఇంగింత అగ్గి రాజుకున్నది లొల్లి. మాజీ మంత్రి నోట్లకేంచి వచ్చిన మాటలు చూసి మస్తు మంది పరిశాన్ అయ్యిండ్రు. సైకిల్ పార్టీ వాళ్ళు అయితే ఇంటి మీదకి పోయి ఆగమాగం చేసి వచ్చిండ్రు. ఆఖరికి అందరిని తప్పించుకుంటా అంబటిని పోలీస్ స్టేషన్ కు పట్టుకపోయినరు పోలీసు వాళ్ళు. సైకిల్ పార్టీ వాళ్ళు అయితే అసలు ఇడిచేదే లేదా అన్నట్టు మాట్లాడుతుండ్రు. ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊకునేది లేదా అంటుండ్రు. రాష్ట్ర ముఖ్యమంత్రిని గురించి మాట్లాడిన మాటలేంటి, భాష ఏంటి, ఇవాళ చెప్పడానికి మాకు నోరు రావట్లేదు. అవి ఎంత జుగుప్సాకరంగా ప్రవర్తిస్తున్నారంటే ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి నాయకులు ఏ కార్యక్రమమైనా మంచి కార్యక్రమం ప్రభుత్వం తలపెడితే దాన్ని నీరుగార్చాలి. ఇంకో దిక్కు ప్యాన్ పార్టీ లీడర్లంతా అంబటి సార్ ఇంటికి పోయిండ్రు. ఆయన ఇంటి వాళ్ళకు ధైర్యం చెప్పిండ్రు. ఇక చూడరి ఏగస్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు ఎట్లున్నాయో. వాళ్ళే దాడి చేస్తారు, వాళ్ళే ఆగింతం చేస్తారు, వాళ్ళే వాళ్ళకున్న మీడియా పవర్తోనో ప్రచారం మీద ఉన్న వాళ్ళకి పట్టుతోనో ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తారు. ఇప్పుడు అదే చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఏమంటారు, మా లీడర్ను బూతులు తిడతారా అని. మీ లీడర్ను కాదు బాబు అని ఈయన సంస్కారయుతంగా చెప్పాడు. ఎక్కడ జస్టిఫై చేయలే, నేను చేసింది కరెక్ట్ అని అనలా, నేను అనుకుని ఉండాల్సిందేనే అన్నాడు. బట్ అటువైపు నుంచి తిట్టిన బూతులకు అనుకోకుండా రెస్పాండ్ అయ్యాను అన్నాడు. మరి అవి తిట్టలేదా వాళ్ళు? ఉత్తగా అరెస్ట్ చేసిండ్రు, దాడి చేసిండ్రు అన్నట్టు సైకిల్ పార్టీ వాళ్ళ మీద గర్వం అయిండు సారు. ఇక ఒకళ్ళనొకళ్ళు మాటకు మాట అనుకుంటూనే ఉండ్రు. అంతల్ని అటు విజయవాడ దగ్గర పట్లనే ఉన్న ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టిండ్రట కొంతమంది. రచ్చ అయింది. వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు ఎత్తెత్తి పోసుకుంటుండ్రు. చూస్తూనే లొల్లి మాటలు దాటి చేతల దాకపోతున్నది. లీడర్ల మాటలు చేయబట్టి జవడం ఇంగింత ముదురుతున్నది. మరిగా ఇట్లా ఎంత దూరం పోతుందో ఏమో గాని ఒక్కసారి నోట్లకేంచి మాట జారిందంటే ఇక అది ఎప్పటికి మాసిపోదు. నలుగురికి మంచి చెడ్డ చెప్పే పెద్ద మనుషులే ఇట్లా మాట జారితే ఎట్లా? జర వెనక ముంగట చూసుకొని మాట్లాడితే అయ్యేపాయ కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. అటు ఇటుగా 2 వారాలు సీఎం రేవంత్ రెడ్డి సారు రాష్ట్రంలోకించి బయటికి పోయి ఓ వారం పాటు దావోస్లో తిరిగిండు, మళ్ళో వారం పాటు అమెరికాలో తిరిగిండు. విదేశీ పర్యటనల సారు ఉంటే రాష్ట్రంలో పండుగలు, పబ్బాలు, జాతరలు, ఓట్ల బరువు అంతా తతిమ లీడర్లు ఎత్తుకుర్రు. ఇక అట్లా 2 వారాల దాకా బయటికి పోయిన సీఎం సారు టూర్ ఒడిచింది కదా. ఇక రేపటి సంధి సార్ పనేంది అని అంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డి సార్ విదేశీ పర్యటన ఒడిసింది. 2 వారాలైంది సార్ రాష్ట్రం విడిచిపెట్టిపోయి. 19వ తారీఖు నాడు మేడారం తల్లుల గద్దెల కాడ పెద్ద పూజలు చేసి గాలి మోటలెక్కి దావోస్ కు పోయిన సీఎం సార్ ఇంతవరకు వచ్చిందే లేదు. ఓ వారం దినాలు దావోస్ లో ఆడికెంచి సీదా అమెరికాకు 2 వారాలు అడే నడిచింది సార్ టూరు. ఇక పోయిన పని ఒడిపించుకొని 5 నాడు మాపు పట్టణానికి వస్తే సోమవారం మంగళవారం నిమ్మలబడి బుధారం కెంచి మళ్ళా మందిలో తిరిగేటి కార్యం పెట్టుకుండు. దేనికనుకుంటున్నారు? మున్సిపాలిటీ ఓట్ల ప్రచారానికి. సార్ ఏడాడ తిరుగుతాడో షెడ్యూల్ తయారు చేసి కూడా ఇప్పటికే 4వ తారీఖు నాడు నల్గొండ జిల్లా, 5వ తారీఖు నాడు కరీంనగర్ జిల్లా, 6వ తారీఖు నాడు నిజామాబాదు, 7న వికారాబాదు, 8న భూపాలపల్లి. అంటే మళ్ళో వారం ఎవ్వరికి దొరకడన్నట్టే సీఎం సారు. రోజుకో 2 దుక్కుల మూలల మీద మీటింగ్లు, సడకుల మీద సభలు, మందిలో నిలబడి ముచ్చట్లు. అబ్బో జోరుంటది కావచ్చు పో ఇక సార్ ప్రచారం. 8వ తారీఖు నాడు పొద్దుకెటాళ్లకు ప్రచారం ఓడిస్తే 11వ తారీఖు నాడు ఓట్లు పడతాయి. 13వ తారీఖు నాడు పడ్డ ఓట్ల లెక్కింపు కార్యం నడుస్తుంది. ఇటు మున్సిపాలిటీ ఓట్ల దగ్గర పడుతున్నాయి. 3 పార్టీల లీడర్ల ప్రచారం జోరు చిన్నగా లేదు మున్సిపాలిటీలల్లా. చూడాల మరి ఎవరెవరి ప్రచారాలు ఏ తరీకలు నడుస్తున్నాయో, పబ్లిక్ ఎవరికెల్లా మొగ్గు చూపెడతారో అనేటిదిగా. ఇంట్లో చిన్నపిల్లలు అటు ఇటు ఉరుకులాడుతుంటే, అంబాడుతుంటే, వాళ్ళ నోటెంట వచ్చే ముద్దు ముద్దు మాటలు వింటుంటే మస్తు సంబరం అనిపిస్తుంటుంది. పిల్లలతోని ఆడి పాడుతుంటే, వాళ్ళను ముద్దు ముచ్చట్లు చేస్తుంటే ఇళ్ళల్లో పెద్ద మనుషులకు టైం తెలియకుండా గడిచిపోతుంటుంది. అన్నిటికీ మించి మనవాళ్ళు, మనవరాళ్ళు కళ్ళ ముంగట ఆడుకుంటా పాడుకుంటా తిరుగుతుంటే అబ్బా తాతలు మస్తు మురిసిపోతుంటారు. ఇప్పుడు ఈ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నామనంటే చూడరు మీరే. రామ్ చరణ్, ఉపాసన రాత్రి కవలకి జన్మనిచ్చారు. అండ్ ఉపాసన బిడ్డలు చాలా హెల్దీగా ఉన్నారు.
అండ్ ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాము. గదా అన్నట్టు మెగాస్టార్ మళ్ళోసారి తాత అయిండు అన్నట్టు. అందుకే సారు మస్తు సంబరపడుకుంటా అభిమానులందరికీ శుభవార్త చెప్పిండు. ఇంతకు కవల పిల్లలు అన్నాడు, అసలు ముచ్చట చెప్పనే లేదు సార్ అనుకుంటారా? చూడండి, ఆ భగవంతుడి దయ వల్ల, ఆ హనుమాన్ కృప వల్ల ఒక ఆడబిడ్డ మగబిడ్డ జన్మ తీసుకున్నారు. ఇది మాకందరికీ చాలా సంతోషాన్ని కలిగించే విషయం. అంజన్న దయతోని ఓ ఆడబిడ్డ మగబిడ్డ కలిగిండ్రు. ఇంటికి మనవరాలు మనవడు వచ్చిండని చెప్పి సంతోషపడ్డాడు సారు. ఇక మెగా కోడలు ఉపాసన మాబటిలి దవాఖానలు ఉన్నదని తెలిసిన వెంటనే అభిమానులు అపోలో దవాఖాన కాడ పడి కాపులు కాసిండ్రు. పొద్దుగాల కూడా రామ్ చరణ్ పోస్టర్లు పట్టుకొని దవాఖాన కాడికి పొట్టు పోయిండ్రు, ధూమ్ ధామ్ చేసిండ్రు. అభిమాన హీరోకు కవల పిల్లలు కలిగిండ్రని ఫ్యాన్స్ అంతా మస్తు దిల్కుష అయ్యిండ్రు. ఏమైనా మొన్ననే సంక్రాంతి పండుగకు మెగాస్టార్ ఇట్టు సినిమా వచ్చిండు. మళ్ళా ఇంతల్నేగో ఇట్లా మనవడు మనవరాలు ముచ్చట చెప్పి అంతకంటే శుభవార్త చెప్పిండు ఫ్యాన్స్ కు. అందుకే వాళ్ళకు పట్టపగ్గాలు లేవు పోన్రే. మెగా ఫ్యామిలీ ఎంత ఖుషి అవుతుండ్రో అభిమానులు కూడా అంతే ఖుషి అవుతుండ్రు. అట్లున్నది మరిగా వాళ్ళ అభిమానం అనుబంధం అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఈ నడుమ ఏసీబీలు ఊ అంటే ఊరికొచ్చి ఇళ్ల మీద పడుతుర్రు. అవతలోళ్ళు సర్కార్ కొలువులు చేసేటి పెద్ద పెద్ద ఆఫీసర్లా, లేకుంటే రాజకీయం చేసేటి లీడర్లా, ఎమ్మెల్యేలా, మంత్రులా అని చూసుడే లేదు. మట్ల బంధుడే ఆలస్యం ఇళ్లల్లా ఆఫీసులల్లా జొరబడుతుర్రు. ఇక దొరికిండ్రంటే ఇడిచిపెట్టేటి ముచ్చటే లేదు. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే ఇగో ఇందుకు ఊకోసారు ఇటువంటి అప్పుడే గుండె రాయి చేసుకోవాలి. కష్టాలు మనసులోకి రాకుంటే వాళ్ళకి వస్తాయి. చెప్పు ఏం చేస్తావు మరి? పడిపడనోళ్ళు పట్టించిన దానికి నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఏసీ బోర్లకు కూడా గింత అంటే గింత కూడా కనకలం లేదా నీ మీద? కష్టపడి మందిని ముంచి సంపాదించిందంతా బయటికి గుంజిలి, నీ నోటికాడి బుక్కెత్తగొట్టిరి. ఈయన పేరు మహేశ్వరరావు. కొలువు దిగేటాళ్లకు అంబానీ అంతడు కావాలనుకున్నట్టుండు కావచ్చు. పని కోసం వచ్చిన వాళ్ళక్కడ పైసలు గమాయించుడే పని లెక్కన పెట్టుకుండు సారు. ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీ కమిషనర్ ఈయన. సార్ తన సంపాదన కంటే ఎక్కువ ఆస్తులున్నాయి, కొలువు చేసి సంపాదించిన దానికంటే మందిని ముంచి సంపాదించిందే ఎక్కువ అని ఎవరో పడిపడనోళ్ళు మతలాభిస్తే సడిసప్పుడు కాకుండా వచ్చి ఇంటి మీద పడ్డారు ఏసీబీ అధికారులు. ఇల్లంతా జల్లెడబడితే చుట్టాల పేరు మీద 9 దుక్కులున్న ఇంటి చోట్లు, 2 ప్లాట్లు, వ్యవసాయం భూమి పత్రాలు దొరికినాయట. అంతేకాదు ఓ 72 తులాల బంగారం, 9.5 కిలోల వెండి, లక్షల కొద్దిగా పైకం దొరికిందట. ఇది అంతట సంపాదించినవని అధికారులు అడిగితే ఇగో ఇట నల్లిగుడ్లు వేసుకుని నేల సూపులు చూడబట్టే సారు. చుట్టపక్కలు సోపతిగన్ల ఇళ్లలో కూడా పుణుకులాడుతున్నట ఏసీబీ అధికారులు. ఎందుకే అన్నకు అంతగానో నారాజు అవుతున్నావు? ఏమైతుంది దొరికితే మాత్రం? అదేమన్నా నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్మ అంతగానం బాధపడేందుకు? మందిని ముంచి సంపాదించిన సొమ్మే కదా, పోతే మహతి. కాకపోతే కేసు అవుతుంది, 4 వద్దులు సస్పెండ్ అవుతావు. మళ్ళా యాదవ్ ఓ నాడు నీ కొలువు నీకొస్తది. ఏదో దెబ్బ కోట్లు కూడా పెట్టాలనేటి ఆత్రంలో దొరికినావు గాని బాధపడకు సారు, బాధపడకు. పౌర్ణమి వచ్చిందంటే అక్షయన్లు చాలా మంది ఏదో గుడికి పోతారు. నమ్మకం ఉన్న దేవుణ్ణి కొలుసుకుంటారు, మొక్కులు పెట్టుకుంటారు. అందుట్లా ఇక మాఘమాసం వచ్చిందంటే నిష్టగా పూజలు చేస్తుంటారు మనోళ్ళు. ఇక మాఘమాసంలో వచ్చేటి పౌర్ణమి నాడు చిన్నగుంటాయి ఆ పూజలు. అంతటా పూజలు చేసేటి ఆచారం ఉంటే గీ ఊళ్ళో మాత్రం జర్రంత ఇచ్చంద్రమైన ఆచారం ఉందిలో. గ్యాస్ కుండలు, పొయ్యిల కట్టెలు, నీళ్ల డబ్బాలు, సరుకు సామాన్లు అన్ని బండ్లలో మెలుక్కుంటారు. గిన్నెలు బోళ్లు బసలలో నింపుకున్నారు, బండ్లకి ఎక్కిచ్చిర్రు. ఇండ్లకు తాళాలు పెట్టిర్రు, ఊరిడిచిపెట్టి పొలి మీద తవ్వ పట్టిర్రు. బండ్ల మీద పోయేటోళ్ళు, ట్రాక్టర్ల మీద పోయేటోళ్ళు, టాటా ఏసీలు కట్టుకుని పోయేటోళ్ళు. ఊరంతా వనవాసం పోతురేమో అనుకునేరు. కొద్ది గొప్ప అసంటిదే గాని వనవాసం కాదుల్లో. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో ఉన్న తలారి చెరువు అనేది ఊరి పబ్లిక్ ఆచారం ఇది. మాఘమాసంలో వచ్చేటి పున్నం నాడు ఊరంతా ఇండ్లకు తాళాలు పెట్టి ఊరిడిచిపెట్టుడు వెనకటి సందొస్తున్న ఆచారం అంటారు కా ఊరోళ్ళు. తలారిచెరువు గ్రామాన్ని అగ్గిపాడు అంటే ఒక ముట్టి గుడి, ఏదైనా బుడ్డి కానీ ఏదే కానీ ఆ కాలంలో బుడ్లేలే పాడు చేసినట్టు వాకింగ్ చేసి అంతా వరభోజనం చేసుకొని కాలక్రమంగా మళ్ళీ తిరిగి సాయంత్రం వచ్చి ఊరు చేస్తారు. అందుకనే 1 గంట వరకు 1 గంట కరెంటు పెడతారు, ఆడు చేస్తారు. బీడీ తాగేటోడుగా ఊరి వెళ్ళబడి ఊరి తాగాల్సిందే. ఆ రకంగా ఆచారం. సాయంత్రం తిరిగి వెళ్ళిపోయి ఈ ఆచారం వెనక మరల కూడా కథందుల్లో 400 ఏళ్ల కింద ఊళ్ళో ఉండేటి అయ్యగారు ఊరి మీద పడి దొరికిన కాడికి దోసుకుంటుంటే ఊరోళ్ళంతా కొట్టి పానం తీసిలాట. ఊపిరి పోయే ముంగట పుట్టినోళ్ళు పుట్టినట్టు
పుట్టినట్టే జీవిడుస్తారు ఊరంతా కరువు వస్తుందని శాపం పెట్టిండట. ఆయన శాపం పెట్టినట్టే పుట్టినోళ్ళు పుట్టినట్టే జీవిడిసిలాట కూడా. ఇదంతా తీసుకుపోయి ఓ సిద్ధాంతికి చెప్తే మాఘ చతుర్దశి నాడు అర్ధమరాత్రికేంచి పౌర్ణమి నాడు అర్ధమరాత్రి వరకు ఊళ్ళో అగ్గి ముట్టియొద్దు, కరెంటు బుగ్గలు వెలగొద్దు, ఊరంతా సింహ చీకట్లు ఉండాలని చెప్పిండట. అగో అప్పటి సంది ఇప్పటి వరకు 17 మాఘమాసంలో వచ్చేటి పున్నమ నాడు ఊరిడిచిపెట్టుడు అక్కడ వాళ్ళకు అలవాటైంది అన్నట్టు. మళ్ళా ఊరంతా ఎవరి తావుకాలు పోతారేమో అనుకునేళ్ళు అదేం కాదు, ఊరికి దక్షిణంలోకున్న దర్గా కాడికి పోయి వండుకొని తింటారట. అంతా పోతే పోయిరు కానీ ఇంట్లో ఉన్న సొమ్ములు డబ్బులు కూడా ఏమన్నా ఉంటే సంచులలో దోచుకొని పోలే అన్నలు. లేకుంటే ఊళ్ళో ఎవరు లేదు చూసి ఎవరన్నా ఊరి మీద పడితే అటంక అనుకుంటే రాదు. మళ్ళా ఏదైతే కానీ భలే గమ్మతుంది పోండిగా ఊరోళ్ళ ఆచారం.